సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేసేశామని ఓదరగొడుతున్న కూటమి ఎమ్మెల్యేలకు ఎక్కడికక్కడ చొక్కెదురవుతుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను అరకొరగా అమలు చేసిన కూటమి ప్రభుత్వం వాటిని అద్భుతంగా అమలు చేశామంటూ చేసుకుంటున్న ప్రచారం విమర్శల పాలవుతుంది. కొన్ని చోట్ల మనుషులే కాదు, మూగజీవాలు సైతం కూటమి నేతల మాటలపై వ్యతిరేకతను చూపడం చర్చనీయాంశంగా మారింది. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఒక్క పథకాన్ని కూడా ఇప్పటి వరకు సక్రమంగా అమలు చేయలేదు. వైఎస్ జగన్ పాలనలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాదిలో ఏకంగా 95% పైగా మేనిఫెస్టోను అమల్లోకి తెస్తే, నేటి కూటమి ప్రభుత్వం మాత్రం 14 నెలలవుతున్నా 2-3% మేనిఫెస్టోను కూడా అమలు చేయలేక చతికిల పడుతోంది. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యామని చెప్పుకుంటే బాగుంటుంది, కానీ కూటమి నేతలు అలా చెప్పడం లేదు. చంద్రబాబు దగ్గర నుంచి మిగతా నేతలందరూ సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేసేశామని, సూపర్ హిట్ అంటూ డప్పు కొట్టుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. జగన్ తన ప్రభుత్వ మేనిఫెస్టోను పవిత్రమైన గ్రంథంగా భావిస్తే, చంద్రబాబు తన మేనిఫెస్టోను డస్ట్బిన్లో పడేసే పనికిరాని పుస్తకంగా భావిస్తున్నారు. బాబు తీరు ఇప్పుడు ఏపీ ప్రజలను తీవ్రంగా కలవరపరుస్తోంది. కరోనా లాంటి సంక్షోభ సమయంలో కూడా ఎక్కడా వెనకడుగు వేయకుండా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. పారదర్శక పాలన విధానాల ద్వారా ప్రజల ఖాతాల్లో నేరుగా జమయ్యేలా సంక్షేమ పథకాల సాయాన్ని అందించారు వైఎస్ జగన్. అది చూసి అప్పట్లో భయపడిపోయిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్ కంటే ఎక్కువ పథకాలిస్తామని, అంతకంటే ఎక్కువగా సంక్షేమం ఉంటుందని, సూపర్ సిక్స్ పథకాలు అలాంటివేనని పదే పదే ప్రచారం చేశారు. ఆ మేరకు ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఈ నేపథ్యంలో పాలనలోకొచ్చిన తరువాత మాట మార్చిన చంద్రబాబు అనేక పరిమితులతో 1-2 పథకాలు అమలు చేస్తూ ప్రజలకు మరలా శటగోపం పెట్టారు. జగన్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు 13,500 రూపాయల పెట్టుబడి సాయం ఏటా చెల్లించేది. అంతేకాదు, వివిధ వ్యవసాయ సంబంధిత పథకాలను క్రమం తప్పకుండా అమలు చేసింది. దీంతో పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడకుండా, ముఖ్యంగా అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా అన్నదాతలు సాగు పనులు చేపట్టేవారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి పాలన మొదలైన తర్వాత వ్యవసాయానికి వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబే స్వయంగా నేనున్నంత వరకు రైతుకు భరోసా ఉండదు అని మనసులో మాట చెప్పడం, అది చర్చనీయాంశంగా మారడం తెలిసిందే. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. ఇది నా ప్రామిస్ మీకు అందరికీ. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తామంటూ హడావిడి చేసిన చంద్రబాబు మొదటి ఏడాది ఒక్క రూపాయి కూడా రైతులకు చెల్లించలేదు. రెండో ఏడాది 5,000 రూపాయలిచ్చి, అది కూడా రైతుల సంఖ్యను తగ్గించి ఇప్పటికీ మమా అనిపించారు. అరకొరగా అమలు చేసిన ఈ పథకం అద్భుతంగా అమలు చేశామంటూ కూటమి ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ రైతులతో ర్యాలీలు నిర్వహించి బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో ర్యాలీ నిర్వహించారు. బళ్లపైకి ఎక్కిన నేతలు సూపర్ సిక్స్ హామీలు సూపర్ అన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కూటమి ప్రభుత్వం గొప్పగా అమలు చేసిందంటూ నినాదాలు చేశారు. ఆ అబద్ధాలను భరించలేని ఎద్దులు ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఇదిగో ఇలా తిరగబడ్డాయి. కూటమి నేతల గొప్పలను పశువులు సైతం భరించలేకపోతున్నాయనే సెటైర్లు ప్రజల నుంచి వస్తున్నాయి. అయినా సరే వాటిని లెక్క చేయకుండా టీడీపీ నేతలు తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అన్నదాత సుఖీభవ సంబరాలను నిర్వహించిన పి. గన్నవరం జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు ఎదురైన చేదు అనుభవమే దీనికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అన్నదాత సుఖీభవ పథకాన్ని గొప్పగా అమలు చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడానికి బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో రైతులు వస్తారని ఆశించారు. ఎమ్మెల్యే గిడ్డి అంచనాలను తలకిందులు చేస్తూ రైతులు ఈ సభకు రాలేదు. దీనికి నిదర్శనమే ఖాళీగా ఉన్న కుర్చీలు. రైతుల కోసం తమ ప్రభుత్వం అద్భుతమైన పథకం అమలు చేసిందంటూ నేతలు బాకాలు ఊదిన సమావేశంలో పట్టుమని 10 మంది రైతులు కూడా లేకపోవటం ఎమ్మెల్యే గిడ్డికి తీవ్ర మనస్తాపం కలిగించిందట. సభకు హాజరు కాకుండా రైతులు నిరసన తెలియజేశారనే ప్రచారం కూటమి వర్గాల్లో జరుగుతోంది. ప్రతి కుటుంబానికి లక్షల రూపాయలు లబ్ధి కలిగే విధంగా పథకాలు అమలు చేసిన జగన్ ప్రభుత్వం పెద్దగా ప్రచారం చేసుకోలేదు.
ప్రజలకు మంచి జరిగితే చాలన్నట్టు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యవహరించారు. నేటి కూటమి నేతలు మాత్రం తాము అరకొరగా అమలు చేస్తున్న పథకాలను చూపుతూ వాటినే గ్రేట్ అన్నట్టుగా ఊరూరా సభలు పెడుతూ డబ్బా కొట్టుకోవడాన్ని అన్ని వర్గాల ప్రజలు చీదరించుకుంటున్నట్టు సమాచారం. వ్యవసాయ నేస్తాలైన పశువులు సైతం కూటమి మోసాన్ని పసిగట్టి నిరసన తెలియజేస్తున్నాయి.